పండగ కదని మా అమ్మ పప్పులు వండుతుంటే ఎలా ఉన్నాయబ్బా అని ప్లేట్లు వేసుకుని తింటుంటే అప్పుడు ఫోన్ చేశాడు మా దోస్తుగాడు, బావా ఎద్దుల పందాలు అవుతానే అర్జెంట్గా వచ్చాయని. ఇక అంతే ముందు వెనక చూడకుండా ఎగేసుకొని పోయాం. సంక్రాంతి పండుగ వస్తే చాలు మా ఊర్లో ఎద్దుల పందాలు, కోలు పందాలు, గుర్రం పోటీలు, రికార్డింగ్ డాన్స్ లో అబ్బో పండగ అంతా మా ఊర్లోనే ఉంటది. ఈ ఎద్దుల పందాలు కాదు కానీ ఏ ఎద్దులు వచ్చి ఎక్కడ పొడిచేస్తాయి అని ఒకటే భయం. వచ్చి గంట అయింది కానీ బొక్కలు ఇంకా స్టార్ట్ చేయరు. ఇలాగ ఐస్ క్రీమ్ తిందామని అలా వెళ్తే తమ్ముడు మన సబ్స్క్రైబర్ అని అంట. కొర్రాడు మంచి ఒకసారి ఉన్నాడు. ఇక ఎద్దుల పందాలు స్టార్ట్ అయిపోయి ఊరినైనా ఊరు దేవుడు వీళ్ళు ఎద్దులతో పరిగెట్టే పరుగు నేను గ్రౌండ్ లో కానీ పరిగెడితే ఈ పాటికి పొట్ట గిట్ట అన్ని తగ్గిపోతును. ఒక్కొక్కడు మామూలుగా పరిగెట్టలేదు. పక్క నుండి చూస్తున్నాం కానీ గుండె ఒకటి కొట్టేసుకుంటుందిరా బాబు. ఏ చక్ర మోహన్కి వచ్చేస్తుందా పొరపాటు ఏ ఎద్దో సైడ్కి వచ్చి తగలరా అని చోట తన్నింది అనుకో, ఈ వాడికి పోయింది ఏంటది సంసార యోగం పోయింది అంతే కదా అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. भाई लाइक करे, फॉलो करे, शेयर करे.